న్యూటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోని ప్రఖ్యాత నాందేడ్ తఖ్త్ సచ్ఖండ్ గురుద్వారాను సందర్శించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి ఆయన ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుద్వారా ప్రముఖులు పవన్ కళ్యాణ్ కు సంప్రదాయ సిక్కు తలపాగాను అలంకరించారు. సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ సమాధి మందిరంలో ఇరువురు నేతలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పవిత్ర చాదర్ను సమర్పించారు. గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షాహీదీ సమాగమంలో పాల్గొనేందుకు నాందేడ్ వచ్చిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం సచ్ఖండ్ గురుద్వారాకు చేరుకున్నారు. గురుద్వారా చైర్మన్ డాక్టర్ విజయ్ సత్పాల్ సింగ్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా గురుద్వారా ప్రముఖులు పవన్ కళ్యాణ్ కు సంప్రదాయ సిక్కు తలపాగాను అలంకరించారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో కలిసి ప్రధాన మందిరంలోకి ప్రవేశించారు. గురు గోవింద్ సింగ్ సమాధి వద్ద ప్రార్థనలు చేసి చాదర్ సమర్పించారు. గురుద్వారా గ్రంథీలు పవిత్ర వస్త్రంతో పవన్ కళ్యాణ్ ఫడ్నవీస్లను ఆశీర్వదించారు. దర్శనం అనంతరం గురుద్వారా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ డొనేషన్ మెషిన్ ను వారు ప్రారంభించారు. అంతకు ముందు తొలిసారి గురుద్వారాకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ ను సిక్కు మత పెద్దలు ఘనంగా సత్కరించారు. గురుద్వారా జ్ఞాపికతో పాటు సిక్కులు పవిత్రంగా భావించే కిర్పాన్ను బహుకరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ గురు తేగ్ బహదూర్ సింగ్ దేశం మొత్తానికి స్ఫూర్తి ప్రదాత. ఆయన చేసిన త్యాగం భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. అలాంటి మహనీయుడు షాహీదీ సమాగమంలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అని తెలిపారు. సిక్కుల 5 అత్యున్నత పీఠాల్లో ఒకటైన ఈ గురుద్వారా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.